హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సిచ్యువేషన్, ఒక స్మైల్, ఒక తీరైన గమనింపు, కానీ మనం మాత్రం అది ఇగ్నోర్ చేసేస్తాం. మీరు చూసినప్పుడే కనబడిన ఒక చిన్న విషయం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అదే పని అందరికీ ఎందుకు రిపీట్ అవుతుంది? ఆ వ్యక్తి చేసేది ఒక స్మైల్, కానీ దానికి మీనింగ్ ఉంది. అది జస్ట్ వెల్కమ్ కాదు, ఇది ఒక హిడెన్ రెస్పాన్సిబిలిటీ. ఒక స్మైల్, ఓ ప్రశాంతమైన వెల్కమ్. నిజంగా అది జస్ట్ స్వీట్ జెస్చర్ అయి ఉండొచ్చు, లేదా ఒక స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒకరు స్పెసిఫిక్గా మనల్ని చూస్తూ స్మైల్ చేస్తూ ఊహించని వేలో గ్రీట్ చేస్తారు, కానీ మనం అవి ఏమీ పట్టించుకోకుండా ఆనందంగా మన సీటుకు వెళ్ళిపోతాం. కానీ ఆమె మాత్రం మనల్ని ఆల్రెడీ స్కాన్ చేసేస్తుంది. తనే ఎయిర్ హోస్టెస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్లో బయటకి అంత ప్రశాంతంగా కనిపించిన వారి వెనకాల ఉన్న కష్టాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎయిర్ హోస్టెస్లు ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరిని చూసి అబ్జర్వ్ చేస్తారు. ఎవరైనా సస్పీషియస్గా ఉన్నారా, నర్వస్గా ఉన్నారా, ఎవరి బిహేవియర్ అన్యూజువల్గా ఉంది, అందుకే చెయ్యి వెనక పెట్టుకుని క్వైట్లీ కౌంట్ చేస్తారు. ఎవరెక్కుతున్నారో చెక్ చేయడానికి. వాళ్ళు ముందుండి వేళ్లతో కౌంట్ చేస్తే ఎవరైనా డౌట్ పడతారు. కాబట్టి వాళ్ళ ట్రైనింగ్లోనే ఆల్వేస్ కౌంట్ ఫ్రమ్ ద బ్యాక్ విత్ అ స్మైల్ అని నేర్పిస్తారు. మనకు కనిపించేది ఒక స్మైల్, కానీ వాళ్లకు అది ఒక సైలెంట్ సిగ్నల్ సిస్టమ్. చూస్తే నార్మల్ అనిపిస్తే వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసి క్రూకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. మన మూమెంట్స్, హ్యాండ్ బ్యాగ్, ఎక్స్ప్రెషన్ అన్నీ కొన్ని సెకండ్స్లోనే అసెస్ చేసి పక్కలో ఉన్న ఎయిర్ హోస్టెస్కి సటిల్ సిగ్నల్ ఇచ్చేస్తారు. చాలామంది ఎయిర్ హోస్టెస్లు పైలట్స్తో కలిసే ఎక్కువగా కనిపిస్తారు. ఇదే వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అవుతారనే విషయమేమో కాదు, కానీ రియాలిటీ ఏంటంటే చాలా రోజులు వాళ్ళు బయట ఉంటారు. కుటుంబం, పర్సనల్ లైఫ్ అన్నీ సాక్రిఫైస్ అవుతాయి. చాలాసార్లు అదే క్రూ రిపీటెడ్గా ట్రావెల్ చేస్తుంది. వాళ్ళ మధ్య అటాచ్మెంట్ బిల్డ్ అవుతుంది. కానీ ఈ విషయం ఎప్పుడు బయటికి రాదు. ఎందుకంటే ఒక హోస్టెస్ రిలేషన్షిప్లో ఉందని తెలిసినా చాలా ఎయిర్లైన్ కంపెనీస్ వాళ్ళని జాబ్ నుండి రిలీవ్ చేస్తాయి. ఇంకా మీరు వాష్రూమ్ వెళ్తే కూడా వారి కళ్ళు మీ మీదే ఉంటాయని ఊహించలేరు. అవును, ఇద్దరు ఒకేసారి వాష్రూమ్లోకి వెళ్లకుండా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్లైట్లో ఏ చిన్న యాక్టివిటీ కూడా సెక్యూరిటీ థ్రెట్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే వాష్రూమ్ల యూసేజ్పై కూడా వాళ్ళకి డ్యూటీ ఉంటుంది. మరికొన్ని రహస్యాలు అస్సలు బయటికి రావు. ఉదాహరణకు, ఫ్లైట్లో హోస్టెస్లకి కూడా ఒక స్మాల్ రెస్ట్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో టీవీ, వైఫై, బెడ్ వంటివి ఉంటాయి. ఎస్పెషలీ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్లో హోస్టెస్లు ఒక్కొక్కరిగా వెళ్ళి అక్కడ రిలాక్స్ అవుతారు. పైలట్స్ కూడా ఆటో పైలట్ మోడ్లో ఫ్లైట్ పెట్టి అక్కడ కొంత టైం తీరుకుంటారు. చాలామంది హోస్టెస్లని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, కానీ వాళ్ళకి ప్రాపర్ ఫైట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వెంటనే ట్యాకిల్ చేయగల ఫిజికల్ స్కిల్ హోస్టెస్ల దగ్గర ఉంటుంది. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఎయిర్లైన్ వాళ్ళు వారిని లైఫ్ టైం బ్యాన్ కూడా చేసేస్తారు. అందుకే ఎవరి ఆక్యుపేషన్ అయినా మనం గౌరవంగా ప్రవర్తించాలి. మరి ఈ ప్రొఫెషన్ కూల్గా కనిపించవచ్చు, ఫ్రీ ట్రావెల్, ఫారెన్ కంట్రీస్, నీట్ యూనిఫామ్, కానీ డే అండ్ నైట్ షెడ్యూల్స్, ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెయిన్ అన్నీ చాలా ఎక్కువ. ట్రైనింగ్ సమయంలో కూడా డిసిప్లిన్ ఎక్స్ట్రీమ్గా ఉంటుందంటే అర్థం చేసుకోండి జాబ్ ఎలా ఉంటుంది. ఇంకా కొన్ని స్మాల్ బట్ షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఎగ్జిట్ సీట్ దగ్గర కూర్చోవాలంటే హైట్ సరిపోవాలి. కాంప్లిమెంటరీ ఐటమ్స్, వాటర్, మాస్క్, బ్లాంకెట్ ఇవన్నీ ఇచ్చినా కొందరు మిస్యూజ్ చేస్తారు. కాబట్టి హోస్టెస్లు అవి అబ్జర్వ్ చేస్తారు. ఫుడ్ ట్రేస్, బెడ్షీట్స్ అన్నీ ఎవరి ఫ్లైట్కి న్యూగా వస్తాయనుకుంటే తప్పే. ఎక్కువగా మడతపెట్టి పెట్టేసి వాళ్ళు మళ్ళీ వాడేస్తారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో లైట్స్ డిమ్ అవ్వడం కూడా ఎమర్జెన్సీ స్ట్రాటజీలో భాగమే. బయట చీకటైతే క్యాబిన్లో బ్రైట్నెస్ ఉండడం వల్ల ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు. అనవసరంగా దృష్టి పోకుండా విజువల్స్కి అడ్జస్టింగ్ ఐ ఫోకస్ ఉండేలా డిమ్ లైటింగ్ చేస్తారు. ఇలా చాలా విషయాలు బయటికి రావు, కానీ మనం ఎయిర్ప్లేన్లో ఎంత చక్కగా సేఫ్గా ట్రావెల్ చేస్తున్నామో దానికి మెయిన్ రీజన్ హోస్టెస్లు అనే సంగతి అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాత్రమే కాదు, ఎంటైర్ క్రూ టీమ్ బిహైండ్ ద కర్టన్ ఎంతో ఇంటెలిజెంట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలామందికి ఎయిర్ హోస్టెస్ జాబ్ అంటే గ్లామర్, ట్రావెల్, స్టైలిష్ లుక్ కనిపించవచ్చు, కానీ ఆ యూనిఫామ్లో దాగి ఉన్న వాళ్ళ నిజమైన కష్టాలు చాలామందికి కనిపించవు, కనబడినా అర్థం కావు. వాళ్ళు పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఒక ఫ్లైట్ రోజు సాయంత్రం న్యూఢిల్లీ నుండి టేక్ ఆఫ్ అయితే మరుసటి రోజు తెల్లవారుజామున ముంబైకి చేరుకుంటారు. అప్పటికే వాళ్లకు 6 నుండి 8 గంటల డ్యూటీ అయిపోతుంది. అది ఫ్లైట్ టైం మాత్రమే, కానీ రిపోర్టింగ్ టైం, క్రూ ప్రిపరేషన్, సేఫ్టీ చెక్స్ అన్నీ కలిపితే 12 గంటల కష్టం అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా వారి మానసిక స్థితి అలర్ట్ మోడ్లోనే ఉండాలి. ఒక చిన్న మిస్టేక్ కూడా హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ని ప్రమాదంలో పెట్టొచ్చు. అందుకే ప్రతి సెకండ్, ప్రతి యాక్షన్ చాలా కేర్ తీసుకోవాలి. మరి వాళ్లకు ప్రాపర్ స్లీప్ దొరుకుతుందా? చెప్పలేం. టైమ్ జోన్స్ చేంజ్ అవుతాయి, లొకేషన్ చేంజ్ అవుతుంది, లైఫ్ స్టైల్ టోటలీ అన్బ్యాలెన్స్డ్. ఒక సైడ్లో జెట్ ల్యాగ్, ఇంకో పక్క కంటిన్యూస్ స్టాండింగ్, క్యాబిన్ ప్రెషర్, డీహైడ్రేషన్ ఇవన్నీ కనిపించని కష్టాలు.
ఇంత స్ట్రెస్ ఉన్నా వారి ముఖంలో స్మైల్ మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ప్యాసింజర్స్కి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి అనేది వారి ప్రొఫెషన్లా కాదు, ఒక డ్యూటీలా. పైగా పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం హోస్టెస్లకి చాలా కష్టం. వాళ్ళు ఎక్కువగా ట్రావెల్లో ఉంటారు కాబట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి చాలా దూరంగా ఉంటారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఒక ఫ్లైట్ మిస్ అయినా లేదా పంక్చువాలిటీలో స్లైట్ ఇష్యూ ఉన్నా డైరెక్ట్ కంప్లైంట్, సస్పెన్షన్ వస్తుంది. మిగతా ప్రొఫెషన్స్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ హోస్టెస్లకి ఉండదు. వాళ్ళు సిక్ ఉన్నా కూడా సమ్టైమ్స్ ఫ్లైట్ మిస్ చేయలేరు. ఎందుకంటే రీప్లేస్మెంట్ హోస్టెస్ అవైలబిలిటీ లేకపోతే ఎంటైర్ ఫ్లైట్ షెడ్యూల్ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో ప్రెషర్ ఇంకా ఎక్కువ. వాళ్ళది కూల్ లుక్ ఉన్న ప్రొఫెషన్ అనిపించవచ్చు, కానీ అది యాక్చువల్లీ ఎ వెరీ డిసిప్లిన్డ్ అండ్ టఫ్ జాబ్. వాళ్ళ ఓపిక, డెడికేషన్ అండ్ అలర్ట్నెస్ వల్లే మనం ఫ్లైట్ ప్రయాణాన్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ టైం యూ ట్రావెల్, ఒక హోస్టెస్ నిన్ను స్మైల్తో గ్రీట్ చేస్తే ఒకసారి మనసులోనైనా థ్యాంక్ యూ అనిపించుకో. బికాస్ బిహైండ్ దట్ స్మైల్ దర్ ఇస్ హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ ఎండ్లెస్ పేషెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని నిజాలు, స్టోరీస్ కోసం మీ సపోర్ట్ చాలా ముఖ్యం. మీ ఫ్లైట్ జర్నీ తర్వాత ఈ వీడియో గుర్తొస్తే మీరు హోస్టెస్లకి రెస్పెక్ట్తో స్మైల్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.